కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. ఆలయ అధికారులు పర్యవేక్షణలో బ్యాంకు సిబ్బంది మరియు విజిలెన్స్ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి తదితర కానుకలను అధికారికంగా లెక్కిస్తున్నారు. భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 25 రోజులకు రాబడిన ఆదాయం 1,82,25,471 రూపాయలు. బంగారు 11 గ్రాములు, వెండి 910 గ్రాములు. గో సంరక్షణ హుండీ ద్వారా 17,200 రూపాయలు. నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,57,895 రూపాయలు. ప్రచార రథం 2,105 రూపాయలు. ఫారిన్ కరెన్సీ USA $481, ఆస్ట్రేలియా $20, మలేషియా 1 రింగిట్స్, సింగపూర్ $12, కెనడా $10, యూరో 20 యూరోలు, UAE 1070 దిర్హాంలు, ఇంగ్లాండ్ 15 పౌండ్లు ఆదాయం వచ్చినట్లుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచెల కిషోర్ గారు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్న వారు చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, AEOలు రవీంద్రబాబు, ధనంజయ, ప్రసాద్, CFO నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి శ్రీధర్ బాబు, దేవస్థాన సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. కలిసిపోకూడదు మళ్ళీ ఇలా రబ్బర్ లాంటి తీసుకో.